నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ కావాలనే పోక్ చేసి రాజకీయ వ్యూహంతోనే మాట్లాడుతున్నారు. అందరూ మాట్లాడుకుంటున్నప్పటికీ ప్రధానంగా పర్సనల్ టార్గెట్ ఏదో ఉందని చాలా వరకు అభిప్రాయపడుతున్నారు. అసలు ఎందుకు ప్రకాష్ రాజ్ గారు వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాల్సి వస్తుందన్న అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెతో చర్చిద్దాం. నమస్తే. నమస్తే. సో మీరేమనుకుంటున్నారు? ప్రకాష్ రాజ్ గారు పదే పదే ఆయన్ని మాట్లాడుతున్నారు. రాష్ట్రాల్లో చాలా వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన మాట్లాడాలనుకుంటే. ఆయన వ్యతిరేక ధోరణి అయినటువంటి బీజేపీ గురించి మాట్లాడాలన్నా కూడా ఎన్నో ఉన్నాయి. బట్ అవన్నీ కాదన్నట్లుగా తెలుగు రాష్ట్రం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి అదే పనిగా ఆయన ఎద్దేవా చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎద్దేవా ఏం చేయట్లేదు, ఆయన విమర్శ చేస్తున్నారు. అది ఆ విమర్శకు సమాధానం చెప్పగలిగే సమాధానం కనుక మీ దగ్గర ఉంటే సమాధానం చెప్పండి. అంతేగాని నా పెన్సిల్ తీసుకున్నాడు, నా రబ్బర్ తీసుకున్నాడని మాట్లాడినట్టు మాట్లాడతారేంటి మీరు? రాజకీయాల్లో విమర్శలు సహజం. సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళ మీద, వాళ్ళ భుజస్కంధాల మీద ఉంటుంది. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉండటమే కాదు, కేంద్ర ప్రభుత్వంలో మోడీకి జేబులో పెన్నులాగా ఉన్నాడు. మరి అలాంటప్పుడు అతన్ని ఎవరైనా ఏమన్నా అంటే సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎందుకంత మోడీకి జేబు సంస్థలాగా మారిపోయాడు? అంత అవసరం ఏమొచ్చింది? ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్ళినా సమర్థించుకోవటాలు. మొన్న ఒక పిచ్చి పనికిమాలిన సినిమా తీశాడు, హరిహర వీరమల్లు అనే పనికిమాలిన సినిమా. దాని నిండా అబద్ధాలు. అసలు ఆ సినిమా చూస్తే ఎవరైనా చరిత్రని ఎంత వక్రీకరణ, ఈ మధ్య అది చాలా ఎక్కువైపోయింది, ఈ చరిత్రని వక్రీకరణ చేయటం. ఇది విజయేంద్ర ప్రసాద్తో స్టార్ట్ అయింది. ఇది అక్కడ ఒక ముక్కని, ఇక్కడ ఒక ముక్కని, ఇక్కడ ఒక ముక్కని, అక్కడ ఒక ముక్కని కలపటం. విజయేంద్ర ప్రసాద్ అంటే బీజేపీ వాళ్ళు చాలా అతి గౌరవంతో రాజమౌళి ఫాదరు, ఆయనకి రాజ్యసభ మెంబర్ కూడా ఇచ్చారు. ఎందుకు అంటే ఇలాంటి చరిత్రలను తారుమారు చేసే తకరారు సినిమాలు తీస్తున్నందుకు గాను, కథలు రాస్తున్నందుకు గాను ఆ మహానుభావుడిని మెచ్చి ఆయనకు అవార్డు ఇచ్చారు. సరే, ఆయన రాసిన కథల్ని కొడుకు తెరకెక్కిస్తూ ఆ సినిమా బాగా ఆడటం కోసం సినిమా ముందు ఒక మాట, సినిమా తర్వాత ఒక మాట, సినిమా మధ్యలో ఒక మాట చెప్పి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. కేవలం వాళ్ళు డబ్బుల కోసమే చేస్తున్నారు అంటే నేను నమ్మను. ఒక రాజకీయ లక్ష్యంతోనే చేస్తున్నారు వాళ్ళు. చరిత్రని ఇటు అటు మార్చేస్తున్నారు. సినిమా లిబర్టీలో అది ఒక భాగమే కదా. కాదు, అట్లాంటప్పుడు మీరు అసలు ఆ పేర్లు చెప్పొద్దు. మీరు ఆ పేర్లు చెప్పొద్దు. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారండి, మీరు ఒక కూర ఆర్డర్ చేశారు, వాళ్ళు ఇంకొక కూర తీసుకొచ్చారు. ఏముందండి ఆ కూర అనుకుని ఈ కూరను తినేయండి అంటే ఏం చేస్తాం మనం? ప్లేట్ తీసుకు మొహాన్ వేసి కొట్టాం. హోటల్లోడి మొహాన్ని కొడతామా కొట్టమా? అసలు నువ్వెవడోరా అనుకోమనడానికి? నేను డబ్బులు ఇచ్చాను, నేను అడిగిన కూరను తినే హక్కు నాకుంది, నువ్వేనా నాకు ఫ్రీగా భోజనాలు పెడుతున్నావా? అడుగుతారా లేదా? అడుగుతారా లేదా? మీరు వెళ్తే హోటల్కి అడుగుతారు. మరి అట్లాగే సినిమాల్లో కూడా స్థలాలు కాలాలు మార్చేసేసి సినిమాలు ఎందుకు తీస్తారు? సరే, మీరు మొదటి నుంచి ఆ పేర్లు వాడుకోకుండా ఉండొచ్చు కదా. RRR సినిమా తీశారు, అల్లూరి సీతారామరాజు ఇక్కడ ఒక క్యారెక్టర్ పెట్టారు, తెలంగాణలో ఒక క్యారెక్టర్. ఇప్పుడు వీళ్ళు సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు? ఇది కొమరం భీము అల్లూరి సీతారామరాజు సంబంధించిన స్వాతంత్ర పోరాట కాలంలో సినిమా అన్నట్లు వీళ్ళు చెప్పుకొచ్చారు. చెప్పుకుని వచ్చి అదేవిధంగా కథ నడిపించారు. ఓదరగొట్టారు. మామూలు జనాలందరూ వాళ్ళకి బల్బులు వెలిగి ఆలోచించే లోపు వీళ్ళ ప్రచారం జరిగిపోయింది. అప్పుడు నాబట్టి వాళ్ళు ఎవరో నిద్రలేసి అదేంటండి అల్లూరి సీతారామరాజు గారి కాలానికి కొమరం భీము గారి కాలానికి ఒక కాలంలో వాళ్ళు సమకాలీకులు కాదు, వాళ్ళిద్దరూ అసలు ఎప్పుడు కలుసుకునే అవకాశమే లేదు అని అంటే అది గాల్లో కొట్టుకుపోయింది. ఇది ఎవరో ప్రజలు అర్థం చేసుకోవాలా. నిజంగానే వాళ్ళిద్దరిలో జూనియర్ ఎన్టీఆర్లో నన్ను రామ్ చరణ్లో కొమరం భీమ్ని అల్లూరి సీతారామరాజునే చూశారు జనాలు. ఇప్పుడు రేపు పొద్దున ఎప్పుడో వాళ్ళకి సోషల్ పాఠంలో కొమరం భీమ్ స్టోరీను అల్లూరి సీతారామరాజు స్టోరీ వచ్చిందనుకోండి, అసలు వీళ్ళిద్దరూ కలిసి లేరు కదా, ఒక కాలంలో లేరు కదా. ఆ సినిమాలో ఏంటి అలా చూపించారని అనుకోరు?
నేనేమంటానంటే మామూలు సినిమాలు మీరు ఎంత కల్పిత కథలైనా తీయండి. ఇప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 ఉంది, మొత్తం కల్పితమే. ఇక్కడ అసలు ఎవ్వరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు సినిమా కోసం మీరు కొంచెం హైప్ చేయండి, నేను కాదనట్లా, కానీ మొత్తం మార్చేస్తానంటే ఇప్పుడు క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తీశారు, స్టోరీ ఉన్నది ఉన్నట్టు తీశారు, కాకపోతే హీరోకి కాస్త హైప్ ఇచ్చారు, అది వేరే విషయం. కానీ ట్రూ స్టోరీ తీశారా లేదా? మేము కోరుకునేది అది. అలాంటిది హరిహర వీరమల్లు సినిమాలో ఔరంగజేబు, అలాగే ఇంకొక హరిహర వీరమల్లు, ఈ క్యారెక్టర్సు అయిపోయిన తరువాత ఔరంగజేబు పుట్టాడు. కానీ ఔరంగజేబు మీద అతని అకృత్యాల్ని ఎదిరించినట్లుగా హరిహర వీరమల్లు వీరవిహారంగా పోరాటం చేసినట్లుగా చూపించారు. అది కూడా చార్మినార్ కాలానికి వచ్చేసారు, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ ముందుకు వచ్చేసారు. ఇదేమన్నా ఆదిత్య 369 సినిమానా? కాదు, వాళ్ళు ఫిక్షన్ అని ముందే చెప్పారమ్మా. లేదండి, నేను అంటాను అలాంటప్పుడు ఆ పేర్లు పెట్టొద్దని చెప్తున్నా. ఎందుకు ఔరంగజేబుని వాడుకోవాలి? హరిహర వీరమల్లు మీద సినిమా తీయండి, ఎవరు కాదనట్లా. హరిహర వీరమల్లు అని చెప్పినప్పుడు హరిహర వీరమల్లు సినిమానే తీయండి, ఆ స్టోరీనే తీయండి. ఆ కాలంలో లేని విషయాలు ఎందుకు మీరు? ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? హరిహర వీరమల్లు హిందూ, ఔరంగజేబు ముస్లిము. ఔరంగజేబు ఎన్నో అకృత్యాలు చేశాడు. అసలు వీళ్ళకి నుంచున్నా, కూర్చున్నా, నిద్రపోతున్నా, నిద్రలేస్తున్నా ఔరంగజేబు కల్లోకి వస్తున్నాడు బీజేపీ వాళ్ళకి. సంభాజీ సినిమా కూడా, చావా సినిమా కూడా ఇదే కదా స్టోరీ. ఎందుకు మీకు అంత అవసరం ఏమొచ్చింది అసలు ఔరంగజేబుకి ఈ దేశంలోకి ముస్లింలు రావటానికి, దండయాత్రలు చేసి రావటానికి అప్పటికి ఉన్న బ్రాహ్మణులే, హిందూ రాజులే కారణం. వీళ్ళే ఇక్కడ ఒకళ్ళకి పడక వందల కొద్ది రాజ సంస్థానాలుండి ఒక రాజుకి పడక, ఒక రాజు మీద కక్ష తీర్చుకుంటానికి ఇంకొక కొత్త శత్రువుని ఎదుర్కొనే ప్రాసెస్లో ఈ ముస్లిమ్స్ వచ్చారు. వీళ్ళే సహకరించింది. మరి వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సహకరించింది ఎవరు? మన రాజులు కాదు, మన హిందూ రాజులేగా. అంటే ప్రధానంగా అసలు వినండి, మీరు గుర్తుపెట్టుకోండి, ముస్లిం రాజులు ఉన్న చోట బ్రిటిష్ వాళ్ళు రావడానికి భయపడ్డారు. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చినంత ఈజీగా తెలంగాణలో రాలా, తెలుసా మీకు? నిజాం దగ్గరికి బ్రిటిష్ వాడు రావడానికి భయపడ్డాడు. ఢిల్లీలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ స్థావరాన్ని ఏర్పరచుకుంటానికి వాళ్ళు చాలా కష్టమైంది వాళ్ళకి. మీరు ఎక్కడైనా చూడండి, ముస్లిం రాజులు ఉన్న చోట వాళ్ళకి ఎక్కువ టైం పట్టింది. వాళ్ళు అసలు టచ్ చేయడానికి కూడా ఆలోచించారు. అంటే ఆయన ప్రధానంగా సినిమా గురించే కాదు, ప్రకాష్ రాజ్ గారు ఓన్లీ పొలిటికల్గా. నేను ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అంటే ఇతని వెనక, పవన్ కళ్యాణ్ వెనక బీజేపీని మోసే ఉద్దేశంలో అతను ఉన్నాడు. అతను నేను సనాతని అని ప్రకటించుకున్నాడు. అది ఆయన అభ్యంతరం. అందుకోసం అతను ఇలా సినిమాలు తీసి, అడ్డదిడ్డమైన సినిమాలు తీసి చరిత్రను వక్రీకరించే ప్రాసెస్లో ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి ఆ రోజు యాగి చేశాడు. ఏం తేల్చారు చెప్పండి? కొండంద వెలుగును పట్టారా లేదా? పట్టి ఎవరి మీద చర్యలు తీసుకున్నారు చెప్పండి? అది ఒక నేషనల్ ఇష్యూ. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఊగిపోతా పూనకాలు తీసుకొచ్చుకొని మాట్లాడాడు. ఏం చేశాడు చెప్పండి? తిరుపతిలో ఆవుల సంగతి, గో సంరక్షణ గురించి చాలామందికి పూనకాలు వచ్చినాయి. ఏం జరిగింది చెప్పండి? ఏం చేశారు? అలాగే ఈయన నేను సనాతని అని మొదలెట్టాడు. అసలు నిజానికి సనాతన ధర్మంలో పెళ్ళి మాత్రమే ఉంది, విడాకులు లేవు. ఈయన ఎందుకు విడాకులు ఇచ్చాడు? ఇలాంటి సున్నితమైన ప్రశ్నలు ప్రకాష్ రాజ్ వేస్తున్నాడు. అంతకంటే వేరే ఏం లేదు. అతను మీకు ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రకాష్ రాజు ఒక రాజకీయ నినాదంతో ఉన్నాడు. అతను రాజకీయ నినాదం అంటే అతని రాజకీయ నినాదం ఏంటి అంటే, మేము సనాతనం అని చెప్పి, ఈ దేశం లౌకిక రాజ్యం అయితే ఈ లౌకిక సామ్యవాద రాజ్యాన్ని వీళ్ళు మతరాజ్యంగా మార్చాలి అనే దాన్ని పూర్తిగా అతను వ్యతిరేకిస్తున్నాడు.
అప్పుడు సమాజం రెండుగా విడిపోతుంది. ఈ విడిపోయిన సమాజంలో ఒకవైపు నిజమే ఇది హిందూ దేశమే, ఇది హిందుత్వానే, అఖండ భారత్ కావాల్సిందే, ఆ నేపాల్ దగ్గర నుంచి ఎక్కడి నుంచో మొత్తం అంతా మందే, చైనాలో సగం మందే, ప్రపంచంలో ఒకప్పుడు మనం సూపర్ పవరు, ఇవన్నీ మాట్లాడేసేసుకుని అలాంటి భారతదేశం మాకు కావాలి అనుకునే వాళ్ళు కొంతమంది. అలా కాదు, మారిన కాలంతో పాటు ఈవేళ ఉన్న సెక్యులర్ సోషలిస్ట్ రాజ్యం కావాలి అనుకునే వ్యక్తులు ఒకవైపు. రెండు శిబిరాలుగా అయిపోయినాయి ఇండియాలో. నువ్వు అటుంటావా ఇటుంటావా అని తేల్చుకోవాల్సిన సందర్భం. అటుండేవాళ్ళు అటుంటారు, అది వాళ్ళ ఇష్టం. నేనేమి ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని నేను కాదనను, వ్యక్తిగత, కానీ అతని విధానాల మీద ఫైటింగ్ ఉంటుంది. అతని విధానాలు కరెక్ట్ కాదు. ఈ దేశాన్ని ఈ రోజు హిందూ ముస్లింలు ఉన్న ఈ దేశంలో ఇది కేవలం హిందువులదే, ముస్లింలంతా ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి అని కొంతమంది నినాదాలు ఇస్తుంటే వాళ్ళని ఖండించని మీరు ఇండైరెక్ట్గా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నట్టే కదా. అలాంటి కార్యక్రమాలకు వ్యతిరేకం, అంతకంటే ఏమీ లేదు. వాళ్ళిద్దరు ఏమైనా ఒక ఇంట్లో పుట్టారా, వాళ్ళకి ఏమైనా గట్ల పంచాయతీ ఉందా, వాళ్ళు ఏమైనా ఎంచుకునేవాళ్ళ పంచుకునేవాళ్ళ, వాళ్ళిద్దరికి ఎందుకు ఉంటుంది తగాదా? విధానపరమైన అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఆ విధానపరమైన అంశాల కోసమే మాట్లాడతారు. ఒకప్పుడు కన్నయ్య కుమార్ అని చెప్పి సిపిఐ పార్టీలో ఉండేవాడు. అతని పైన దేశద్రోహం కేసు పెట్టారు బీజేపీ వాళ్ళు. అతను జేఎన్యూలో చదువుకున్నాడు. జేఎన్యూలో చదువుకుంటే అతని మీద భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చాడు అని చెప్పి అతని మీద దేశద్రోహం కేసు పెట్టారు. అప్పుడు స్మృతి ఇరానీ విద్యాశాఖ మంత్రిగా, మానవ వనరుల శాఖ మంత్రిగా ఉండేది. అయితే ఆవిడ కేసు పెడితే అతను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. జైల్లో పెడితే అతను ఛాలెంజ్ చేశాడు, ఆ గొంతు నా గొంతు కాదు, నేను అసలు అలాంటి నినాదాలు ఇవ్వలేదు అని. అయితే అతను టెస్ట్ పంపించారు. పంపిస్తే ఆ గొంతు అతనిది కాదు అని వచ్చింది. అతన్ని రిలీజ్ చేశారు. తర్వాత సిపిఐలో కొనసాగాడు అతను. కొనసాగిన సందర్భంలో బీహార్లో బెగుసరాయ్ అతని ప్రదేశం. బెగుసరాయ్లో అతనికి సీట్ ఇచ్చింది సిపిఐ ఎంపీగా పోటీ చేయడానికి. అప్పుడు దేశం మొత్తం నుంచి ప్రగతిశీలవాదులందరూ చాలామంది, నేను కూడా వెళ్ళలేకపోయాను వ్యక్తిగత కారణాల రీత్యా, చాలామంది అక్కడికి వెళ్ళి అతనికి ప్రచారం చేశారు. అతనికి ప్రచారం చేస్తే అతను నామినేషన్ వేసిన రోజున ప్రదర్శన, గెలిచిన వ్యక్తి విజయయాత్రకు కూడా అంతమంది రారు, ఏది అధికారంలో ఉన్న పార్టీకి అంతమంది జనాలు వచ్చారు, కానీ అతను ఓడిపోయాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ కూడా వెళ్ళాడు. అలా ఆ తర్వాత అతను పదే హిందుత్వ శక్తుల దగ్గర నుంచి అతనికి బెదిరింపులు రావటము, అతని పైన హత్యా ప్రయత్నాలు చేస్తూ ఉంటే అతను బతికే ఒక ప్రశ్నార్థకంగా అయిన పరిస్థితుల్లో, అతను బతికి ఉండడమే చాలా ఇంపార్టెంట్ అనుకున్న పరిస్థితుల్లో అతను సిపిఐ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇప్పుడు అతని పక్షాన ఎందుకు వహించావు మీరు అని అంటే, అతని పక్షాన ఎందుకంటే వాళ్ళ భావజాలం కలిసింది కాబట్టి వాళ్ళు ఇష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ భావజాలంతో విభేదిస్తున్నారు కాబట్టి ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న ఈ సినిమా విషయం, ఇది చాలా ఇది చిన్న విషయం అయితే కాదండి ఈ సినిమా అనే విషయం. ఇప్పుడు ఒక సిద్ధాంతపరమైన విభేదాలు వచ్చినప్పుడు అటుండాలా ఇటుండాలా అని తేల్చుకోవాల్సిందే. మధ్యలో గోడ మీద పిల్లుల్లాగా ఉంటానంటే కుదరదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తేల్చుకున్నాడా లేదా అధికారం కోసం? ఒకప్పుడు ఏమన్నాడు, చెగువేరా అన్నాడు. ఆ చెగువేరా కాస్త ఇవాళ మోడీ జేబులో పెన్ను ఎందుకు అయ్యాడు? అప్పుడు చెగువేరా ఎందుకు నచ్చాడు, ఇప్పుడు మోడీ ఎందుకు నచ్చాడో చెప్పాల్సిన అవసరం ఉంది కదా పవన్ కళ్యాణ్కి. అంటే పార్టీకి అండదండగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కొంచెం అదే. ఇప్పుడు ఎంతమంది ఒంటరిగా పోరాటాలు చేయట్లేదండి బీజేపీతో కలవకుండా?
ఏం పని ఉండొచ్చు కదా. అమ్మా కానీ సాధించింది ఏం లేదు కదమ్మా. ఇప్పుడు ఆయన అధికారంలో ఆయన ఏం సాధించాడా ఏం సాధించలేదా అనేది అనవసరం. అతను అంతకుముందే నాకు హైకమాండ్ నుంచి రూట్ మ్యాప్ రాలేదు అని చెప్పి అన్నాడు. అతను ఎప్పటి నుంచినో దొంగచాటుగా బీజేపీతో అంటగా అవుతున్నాడు. ఇక ఒక సందర్భం వచ్చిన తర్వాత బయటపడక తప్పలేదు. బయటపడి ఇప్పుడు ఓపెన్గానే మాట్లాడుతున్నాడు. నేనేమంటానంటే నువ్వు బీజేపీకి అంత ఇదిగా నువ్వు ఉండదలుచుకున్నప్పుడు, అంత లాయల్గా ఉండదలుచుకున్నప్పుడు నేనేమి దాన్ని నాలాంటి వాళ్ళు ఏమి ప్రశ్నించరు. సరే నీ ఇష్టం అంటారు. అయితే అలా ఉండి బీజేపీకి నువ్వు చాలా సహాయం చేస్తూ మోడీకి సహాయపడుతూ ఉన్నప్పుడు ప్రతిఫలంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏమన్నా చేయమని అడిగే దమ్ము ధైర్యం నీకు లేవా? మోడీని అడగొచ్చుగా, ఈ మా రాష్ట్రానికి నిధులు ఎక్కువ ఇవ్వండను, మీరు కొన్ని వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాల ప్రకారం వాగ్దానాలు నెరవేర్చండను చెప్పాలి కదా. ఎందుకు చేయట్లేదు మరి? ఆయన వ్యక్తిగతంగా చూసుకుంటున్నాడు, ఆయనకు ఉపయోగపడుతున్నాడు. వాళ్ళిద్దరికీ కలిసిపోయింది. ఇప్పుడు అతను మోడీ పవన్ కళ్యాణ్ని వాడుకుని దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలి అని చెప్పి అనుకుంటున్నాడు. అది అతని ఉద్దేశం. దానికి ఇతను ఉపయోగపడుతున్నాడు. అది సహజంగా మాలాంటి వాళ్ళకి నచ్చదు. అంతమించి ప్రకాష్ రాజ్ గారు అంటే పర్సనల్ టార్గెట్ ఏం లేదనుకుంటున్నారు. ఎందుకుంటాయండి? ఏమో నేను ఇందాకే చెప్పా, వాళ్ళిద్దరు కలిసి ఏం ఆస్తులు కొనుక్కోలేదు, వాళ్ళిద్దరు కలిసి ఏం వ్యాపారం చేయలేదు, వాళ్ళిద్దరు పైగా అన్నదమ్ములు కూడా కాదు. ఇప్పుడు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి తగాదా వచ్చింది అంటే సింపుల్గా ఆస్తి దగ్గర వచ్చింది అంటారు, అంతేనా కాదా? అదే ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి తగాదా వచ్చింది అంటే ఆస్తుల గురించి తగాదా వచ్చిందని ఎవరన్నా మెడమే తల ఉన్నోడు మాట్లాడతాడా? మాట్లాడు కదా. కానీ అలాంటి ప్రకాష్ రాజ్ గారికి మా ఎలక్షన్ టైంలో చిరంజీవి గారి మద్దతు లభించింది. నాగబాబు గారు దగ్గరుండి మరి పోటీ చేయించారు. చేయిస్తారండి. మా ఎలక్షన్స్ అనేది ఒక చిన్న చేపల గుంట, చిన్న చెరువు. దీనిలో ఎక్కడ పొలిటికల్ పార్టీస్ వ్యవహారం లేదు, వ్యక్తిగత విషయాలే ఉన్నాయి. కానీ ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఈ విధంగా మోడీ జేబులో పెన్నులాగా మారతాడని ఎవ్వరూ అనుకోలే. ఆయన చెగువేరా షర్ట్లు వేసుకొని కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ అని చెప్పి ఒకటి పెట్టి చాలా చేశాడు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫండు, కామన్ మ్యాన్ ప్రొటెక్షను, అసలు ఇది ఇవ్వండి బయటికి. ఏమైంది అటు సంగతి? అసలు ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఏమైపోయింది? జనసేన పెట్టిన తర్వాత దాన్ని పెద్ద పట్టించుకోలేదేమో. ఎందుకు పట్టించుకోవద్దు? అదే కొంచెం పునరుద్ధరణగా జనసేనగా మారిందేమో. సరే ఏది ఏమైనా ఇక్కడ అతనికి ఒక అంటే ఒకటే ఎండ్ ఆఫ్ ద డే ప్రజల్ని ఆయన చూసుకోవాలి, బాగా ప్రజల కోసం సేవ చేయాలనే ఎజెండా ఉన్నప్పుడు అది ఎలా అయినా అది మారొచ్చు కదా. లైక్ మొన్న చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీ పునరుద్ధరణగా చెందిన జనసేన అని అన్నారు ఆయన. అసలు ప్రజారాజ్యం పార్టీ ఎక్కడుందండి? ఆ కాంగ్రెస్లో విలీనం చేసి నువ్వు కేంద్ర మంత్రి పదవి కొట్టేసిన తర్వాత అసలు ప్రజారాజ్యం పార్టీ ఎక్కడుంది? మీ తమ్ముడు కొంచెం ముక్క తీసుకుని ఆ ముక్కని ఏదో అంటారు చూడండి, ఎవరికన్నా బాడీలో లివర్ పాడైపోయింది అనుకోండి, అలా కొడుకుల దగ్గర తండ్రుల దగ్గర నుంచో ఓ చిన్న ముక్క తీసి అలా బాడీలో పెడతారు. పెడితే ఆ చిన్న ముక్కే పెద్ద లివర్ అయిపోద్ది. అట్లా ఏమన్నా అది అందుకని మీరు ఇలా జనాలను నవ్వించడానికి హాస్య కార్యక్రమాలు చేయదలుచుకుంటే నాతో అయితే వద్దండి వీడియోలో. అట్లనే కాదమ్మా, అంటే సరేలే ఓకే. అంటే లేదమ్మా, అసలు ప్రజారాజ్యమే లేదు ఆ రోజు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇప్పుడు ప్రజాసేవ చేయడానికి రాజకీయ పార్టీలు పెట్టడము, స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టడము, వ్యక్తిగతంగా చేయడము అనేది అది దాని గురించి ఎవ్వరు కాదు ఇది తప్పు అని ఎవ్వరు మాట్లాడరు. కానీ దానికి ఒక విలువ ఉండాలి కదా. నువ్వు ఎక్కడ మొదలయ్యావు? చెగువేరా దగ్గర మొదలయ్యావు, కమ్యూనిస్ట్ భావజాలం దగ్గర. అక్కడ మొదలయ్యి నీ ప్రయాణం ఇక్కడికి వచ్చిందా, ఇక్కడ ఆగిందా? అసలు ఆ కమ్యూనిస్ట్ భావజాలానికి, పోనీ మీరు అన్నట్లే చెగువేరా కమ్యూనిస్ట్ భావజాలానికి ఈ మితవాద ఈ మత రాజకీయాలకి ఏమన్నా సంబంధం ఉందా? అసలు
చెగువేరా ఎక్కడ ఒక అంతర్జాతీయ వాది అతను, విప్లవకారుడు. అంతర్జాతీయ విప్లవకారుడు అతను. ఒక దేశం తర్వాత ఒక దేశాన్ని విముక్తం చేయాలి అనుకున్న చెగువేరా ఎక్కడ ఈ బీజేపీ పార్టీని పట్టుకొని వాళ్ళ జేబులో పెన్నుగా మారి ఉన్న నువ్వెక్కడ? అంటే నీ ప్రయాణం ఇదా? ఆ రోజు అలా ఉన్న అభిప్రాయాలు ఇలా ఇలా ఎలా మారినాయి? అది ప్రశ్న. అదే ప్రకాష్ రాజు మొదటి నుంచి ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలానే ఉన్నాడు. అయితే అతని జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏంటి అంటే మా ఎలక్షన్స్లో పోటీ చేయటం. ఎందుకంటే మా ఎలక్షన్స్లో ప్రాంతీయవాదం ఉంది, కులవాదం ఉంది, డబ్బులు ఉన్నాయి. ఈ మూడు ఉన్న తర్వాత ఎలా అతను గెలుస్తాడు, గెలవనిస్తారు? తమిళనాడులో ఉండి తెలుగు గళం ఇప్పుతాం మనం, కానీ వేరే ఇంకొక రాష్ట్రం వాడు వచ్చి మన దగ్గర ఉండకూడదు. అసలు ఎందుకు ఆంధ్ర వాడే వచ్చి తెలంగాణలో ఉండకూడదు? నిన్న మొన్న ఫిల్మ్ ఛాంబర్లో గొడవ జరిగింది కదా, ఆంధ్ర నిర్మాతలు గోబ్యాక్ అని. న్యాయం అది? అలా ఉంటాయి. అందుకని ఈ విషయంలో అసలు పవన్ కళ్యాణ్ని ప్రకాష్ రాజు ప్రశ్నిస్తున్నాడు, టార్గెట్ చేస్తున్నాడు అని పవన్ కళ్యాణ్కి అసలు ఒక పెద్దపేట వేయకండి. అది ఒక రకంగా అతన్ని తక్కువ చేసినట్టు ప్రకాష్ రాజు. ఓకే, రైట్ అమ్మా, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.